ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్. ఈరోజు నా ఛానల్లో ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే, మళ్ళీ దాంట్లో మీకు బెస్ట్ స్టాక్ ఫర్ ఇంట్రాడే సెర్చ్ చేయాలంటే ఎలా చేయాలో దానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ ట్రిక్ నేను పర్సనల్గా యూస్ చేసేది అది ఈరోజు నేను మీకు ఈ వీడియో త్రూగా చెప్తున్నా. చూడండి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో 7,000కి పైగా 7,000 ప్లస్ స్టాక్స్ లిస్టెడ్ అవుతున్నాయి. అది మీ అందరికీ తెలిసినమాట. బట్ ఆ 7,000లో మీకు ది బెస్ట్ స్టాక్స్ ఎలా ఫైండ్ చేయాలో అది ఈరోజు చెప్తున్నా. చాలా సింపుల్ ట్రిక్, ఎవరైనా సరే ఈ ట్రిక్ని ఈజీగా నేర్చుకోవచ్చు. నేను నా నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా, ది బెస్ట్. సో దట్ ఒక 7th క్లాస్ అబ్బాయి కూడా, ఈ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఈ వీడియో చూసినా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా నేను ఈ వీడియోలో మొత్తం చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఈ వీడియో అందరి కోసం, ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో 7th క్లాస్ పిల్లలకైనా అర్థమైనట్టు చెప్తున్నా. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. అది హౌస్ వైఫ్ అయినా, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, లేదా కంటిన్యూ ఒక ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకైనా అందరికీ ఈ వీడియో ది బెస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు ఇంట్రాడే స్టాక్స్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ గూగుల్లోకి రండి. గూగుల్లోకి వచ్చాక టాప్ స్టాక్ రీసెర్చ్ ఈఎంఏ అని కొట్టండి. ఈఎంఏ అని గూగుల్లో కొట్టండి. ఇది మీరు కొట్టాక మీకు మీ దగ్గర ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇదిగో ఈఎంఏ స్క్రీనర్స్ ఫర్ ఇండియన్ మార్కెట్ అని ఉంది కదా. ఇక్కడ ఒకే వెబ్సైట్ ఉంది, బట్ నేను అప్పటికైనా ఇక్కడ యారో చేసి చూపిస్తున్నా. దీంట్లో మీకు క్లిక్ చేయాలండి. దీంట్లో మీకు క్లిక్ చేశాక మీ దగ్గర ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది, ఈఎంఏ స్క్రీనర్స్. దాంట్లో చాలా స్క్రీనర్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 5 ఈఎంఏ అని ఉంది, 10 ఈఎంఏ ఉంది. ఇదిగో 5 ఈఎంఏ, 10 ఈఎంఏ. ఇంకా మీరు కిందకు వస్తే 15 ఈఎంఏ, 20 ఈఎంఏ, 25, 30 ఇలా చాలానే ఉంటాయి. కానీ మనకి యూజ్ అయ్యే ఈఎంఏ దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి 50 ఈఎంఏ, ఇంకోటి వచ్చేసి 200 ఈఎంఏ. ఈ 50 అండ్ 200 ఎందుకంటే ఇంట్రాడే కోసం ఇవి ది బెస్ట్ ఈఎంఏ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది ది బెస్ట్. నేను ఇంతకు ముందే నా ఛానల్లో ఈఎంఏ వీడియో నేను చేశాను, అది అప్లోడ్ కూడా చేశాను. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళు ప్లీజ్ వెళ్ళి ఆ వీడియో చూడండి. సో దట్ మీకు ఈ స్ట్రాటజీ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో మీరు ఇంకొకటి చూస్తే మనం ఫోకస్ చేయాలి 50 ఈఎంఏ. తర్వాత ఇక్కడ మీరు చాలా చూస్తున్నారు కదా, ఇక్కడ వీక్లీ అని ఉంది, మంత్లీ ఉంది, టైం ఫ్రేమ్ మీకు చెప్తున్నా. 5 మినిట్స్, 15 మినిట్స్, 10 మినిట్స్, 30, 45, 1 hour, 75 ఉన్నాయి కదా. మనకు ఫోకస్ చేయాల్సింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. దీంట్లో మనం ఫోకస్ చేయాలి 15 మినిట్స్. ఎందుకంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంట్రాడే కోసం ది బెస్ట్ టైం ఫ్రేమ్ అండి. ఈ స్ట్రాటజీ కోసం ది బెస్ట్ టైం ఫ్రేమ్. అందుకే దీంట్లో మీకు 15 మినిట్స్లోనే ట్రేడ్ చేయాలి. ఈ ఈఎంఏ 50 ఈఎంఏ అండ్ 15 మినిట్స్లోకి వచ్చి 15 మీద మీరు క్లిక్ చేయండి. 15 పై మీరు క్లిక్ చేశాక మీ ముందున ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఇంకా మీకు 7,000 అండ్ 5,000 స్టాక్స్ కాదు, మ్యాక్సిమం 8 to 10 స్టాక్సే మీకు డిస్ప్లే అవుతుంది. 8 to 10. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు ఈరోజు మీకు ఫస్ట్ ఒక క్లియర్ చెప్తా. దీన్ని మీరు ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఏం రాసాను, ప్రైస్ క్రాసింగ్ అబౌవ్. ఇంకోసారి నేను మార్క్ చేస్తా, ప్రైస్ క్రాసింగ్ అబౌవ్ 50 ఈఎంఏ. ఓకే, టైం వచ్చేసి 15 మినిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మూవింగ్ యావరేజ్ అనుకోండి, 50 మూవింగ్ యావరేజ్ అనుకోండి. ఏ క్యాండిల్ అయితే 50 మూవింగ్ యావరేజ్కి ఇలా క్రాస్ చేస్తుందో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఆ స్టాక్ పేరు మీకు ఇక్కడ ఈ లిస్ట్లో కనిపిస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ అకుమ్స్ అని ఉంది కదా. ఇదిగో అకుమ్స్ ఈరోజు ఎలా ట్రేడ్ చేస్తుందో, ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో లెట్స్ గో టు tradingview.com అండి.
ట్రేడింగ్ వ్యూలో కిందకి వెళ్ళిపోదాం. ఇంకా ట్రేడింగ్ వ్యూలోకి వచ్చాక నేను ఈ వీడియో ఏంటంటే మొబైల్లో రికార్డ్ చేస్తున్నా, సో దట్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. మీరు ఎవరైతే ల్యాప్టాప్లో ఇంకా ట్యాబ్లెట్లో దీంట్లో చూస్తున్నారో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా అవ్వచ్చు. సో ప్లీజ్ క్షమించాలి. ఇదిగో నేను ఆల్రెడీ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ఇది చూసా. మీరు ఎవరైనా అనుకోవచ్చు, అయ్యో వీడు ఆల్రెడీ చూస్తున్నాడే అదే చెప్తున్నారా, అలా ఏం కాదండి. మీరు ఇంకా లిస్ట్లో ఇంకో కొన్ని పేర్లు ఉన్నాయి కదా, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఆ స్టాక్స్ కూడా 50 MA క్రాస్ అవుతుందో లేదో, ఇది ప్రూవెన్ స్ట్రాటజీ అండి. మీరు యూస్ చేయండి ఇంట్రాడే కోసం. నేను పర్సనల్గా ఇది యూస్ చేస్తూ ఉంటా. ఇంకా 3-4 స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, బట్ నాకేంటంటే ఈజీగా అనిపించేది ఇది నేను యూస్ చేస్తాను. అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో. ఇదండి 50 మూవింగ్ యావరేజ్. ఇది అవుతుంది కదా 50 మూవింగ్ యావరేజ్లో లాస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ ఇది వచ్చేసి అకుమ్స్ది ఈ 50 మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసిందండి. ఈ స్ట్రాటజీలో ఇంకో విషయం మీకు చెప్పాలి. నేను ఎవ్రీ 15 మినిట్స్కి ఆ స్టాక్స్ లిస్ట్ నేమ్స్ ఏంటంటే చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎవ్రీ 15 మినిట్స్కి ఇది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు అకుమ్స్ అని చూపించిందండి, ఇంకోసారి ఏదో ఆర్బీఐ బ్యాంక్ అనో ఏదో హెచ్డిఎఫ్సి అనో ఏదో చూపిస్తుంది. ఎవ్రీ 15 మినిట్స్కి అది చేంజ్ అవుతుంటాయి. మనకి ట్రేడ్ ఎలా చేయాలంటే 15 మినిట్స్ క్యాండిల్ ఎలాగైతే క్రాస్ అయిందో దీన్ని హై అండ్ లో మార్క్ చేసుకోండి. హై అండ్ లో మార్క్ చేసుకున్న తర్వాత హై క్రాస్ అయిన తర్వాత మీరు అక్కడ బై ప్లాన్ చేయండి. అండ్ ఇలాగే సేమ్ మీకు 200 మూవింగ్ యావరేజ్ కూడా చూడాలి. 200 మూవింగ్ యావరేజ్ చూసాక ఆ 200 మూవింగ్ యావరేజ్ ఏదైతే క్రాస్ అవుతుందో దానిపై మీకు ట్రేడ్ చేయాలి. ఇంకో విషయం నేను మీకు దీంట్లో చెప్తున్నా, మళ్ళీ స్టాక్ రీసెర్చ్లో వెళ్దాం మనం. దీంట్లో నాట్ ఓన్లీ అబౌవ్ అండి, ఇది బిలో కూడా చూపిస్తుంది. అంటే ఏంటి బిలో అంటే, ఏదైతే 15 మూవింగ్ యావరేజ్ బిలోలో ఉంటుంది, ఇక్కడ ఉంది కదా ప్రైస్ అబౌవ్ ఈఎంఐ అని ఉంది కదా, నేను మార్క్ చేస్తే ఇక్కడ ప్రైస్ క్రాస్ అబౌవ్ ఈఎంఐ అని ఉంది కదా, అంటే ఇది ఈఎంఐ అనుకోండి. ఏదైతే క్రాస్ ఇలా పైకి వెళ్తుందో ఆ ఈఎంఐ చూపిస్తుంది. ఇక్కడ కిందకి మీరు అలా స్క్రోల్ చేస్తూ పోతూ ఉంటే ఇక్కడ బిలో కూడా ఉంది, చూసారు కదా, ప్రైస్ క్రాస్ బిలో ఈఎంఐ అంటే ప్రైస్ క్రాస్ బిలో అంటే ఏ ప్రైస్ అయితే 50 మూవింగ్ యావరేజ్ కిందలా మీకు క్రాస్ చేస్తుంటే అది కూడా దాంట్లో కూడా మీరు అంటే పుట్ బై కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూసేది ప్రైస్ క్రాస్ బిలో ఈఎంఐ. దీంట్లో 50 మూవింగ్ యావరేజ్లో మనం వెళ్ళిపోదాం. 15 మూవింగ్ 15 మినిట్స్ క్యాండిల్. ఓకే, నేను క్లిక్ చేసా. లెట్స్ సి ఏ ఆప్షన్ ఇస్తుందో లేదో. 3M ఇండియా అని ఉంది. సో మనం ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళాక 3M ఇండియా బిలోలో ఉందా లేదా చూద్దాం. అది ఒకవేళ లేకపోతే మనం వేరే స్టాక్ పై వెళ్దాం. ఓకే, సో మ్యాక్సిమం 98 టైమ్స్ మీకు అబోవ్ అండ్ బిలో మీకు చూపిస్తుంది. అండ్ చూపించాక మీరు ఈజీగా దాంట్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం నా నెట్ స్లోగా ఉందనుకుంటా. 3M ఇండియా అనుకుంటా నేను చూసింది కదా. లెట్స్ సి బిలో ఉందో లేదో చూద్దాం. ఇది నేను వీడియో చూసాక అండ్ మీరు ఇది రీసెర్చ్ కూడా చేయండి. చూసారా, ఇది 50 మూవింగ్ యావరేజ్. ఇదే 50 మూవింగ్ యావరేజ్ కదా, కింద తీసేద్దాం. ఓకే, ఇది 50 మూవింగ్ యావరేజ్. అండ్ మీరు చూడాలి, ఈ లాస్ట్ క్యాండిల్ వచ్చేసి 50 మూవింగ్ యావరేజ్ని ఇలా టచ్ చేసింది. అండ్ క్లోజింగ్ కూడా 50 మూవింగ్ యావరేజ్ కిందనే ఇచ్చింది. సో దీని అర్థం ఏంటి, 50 మూవింగ్ యావరేజ్ కిందనే ఇచ్చాక అండ్ ఇది లో కదా, దీనికి తర్వాత ఏదో క్యాండిల్ అయితే అవుతుందో ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్ పై మనకి పుట్ బై చేయాలి అండ్ ట్రేడ్ కంటిన్యూ చేయాలి. ఇట్లాగే మనం అబోవ్ అండ్ బిలో చూసుకోవచ్చు. 200 EMA మీరు యూస్ చేస్తే, నేను పర్సనల్గా 50 మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తాను. 50 మూవింగ్ యావరేజ్, కొంతమంది 200 మూవింగ్ యావరేజ్ కూడా యూస్ చేస్తారు. సమ్ టైమ్స్ నేను కూడా 200 మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తా. ఎప్పుడైతే 200 EMA యూస్ చేస్తా అప్పుడు నేను 50 EMA కాకుండా 200 EMA స్టాక్స్ చూస్తా. ఎప్పుడైతే నేను 50 EMA యూస్ చేస్తానో అప్పుడు 50 EMA స్టాక్స్ చూస్ చేస్తా, అబవ్ అయినా బిలో అయినా.
సో ఇదే అండి మీకు ఇంట్రాడే స్టాక్స్ ఫైండ్ ఎలా చేయాలో నేను చెప్పా. మీకు 7,000 స్టాక్స్ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఓన్లీ 8 to 10 స్టాక్స్ మాత్రమే వస్తాయి. ఆ 8 to 10 స్టాక్స్ని మీరు పర్సనల్గా ఒక బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. 15 మినిట్స్ క్యాండిల్ అండ్ 15 EMA యూస్ చేసి చూడండి. ఏదైతే క్రాస్ అవుతుందో దాన్ని హై అండ్ లో మార్క్ చేసుకోండి. ఆ మార్క్ చేసుకున్న తర్వాత మీరు దాంట్లో ట్రేడ్ చేయండి, ప్రాఫిట్ బుక్ చేయండి. ఓకే, ఎవరైతే నా 50 EMA వీడియో అయితే చూడలేదో వాళ్ళు ప్లీజ్ వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ వీడియో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ మీరు పెట్టడం లేదు, కమెంట్స్ పెట్టండి సో దట్ మీ క్వశ్చన్స్ ఏంటో నాకు అర్థమవుతాయి, మీ డౌట్స్ ఏంటో నాకు అర్థమైతే అప్పటిదాకా నాకు అర్థం అవ్వదు. ఇంకా కొత్తగా ఏమో వీడియోస్ చేయాలేమో నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ కమెంట్స్ పెట్టండి. ఇంకా ఈ వీడియోస్ ఎవరికైతే అవసరమో, ఎవరైతే షేర్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టోలో ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియోస్ పంపించండి. తొందరలో నేను ఫారెక్స్ అండ్ క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తా. సో దట్ ఇప్పుడు కొత్త ఛానల్కి అప్డేట్గా చేయట్లేదు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు దాకా హ్యాపీ ఇన్వెస్టింగ్, హ్యాపీ ట్రేడింగ్.